జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నేమి చేయలేక, నిన్ను ఎదుర్కోలేక ఆ కనకం మీ తమ్ముణ్ణి బ్లాక్మెయిల్ చేసి ఇంత చేసింది అక్షరా. దీనికా తోడు దొంగలు కూడా ఏకమయ్యారు. అరవిందానికి కూడా కావాలనే అవమానించారు. ఏది వదలనత్తయ్య గారు. చేసిన ప్రతి దానికి బదులు తీర్చుకోకుండా వదలను. వాళ్ళెవ్వర్నీ వదిలిపెట్టను. సుబ్బు పరిస్థితి చూస్తుంటేనే నాకు జాలేస్తోంది అక్షర. ఆ కనకం చెప్పిన దానికి ఒప్పుకోకుండా ఉండాల్సిందే. మనకన్నా ఒక మాట ముందే చెప్పాల్సిందే. కనకం సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే వాడు మాత్రం ఏం చేస్తాడండి? అలా చేయకపోతే వాడి జీవితం నాశనమైపోతుందని, జైలుకి వెళ్లాల్సొస్తుందేమోనన్న భయం వాడికి ఉంటుంది కదా. తెలివిగా ఇరికించింది. అంతే తెలివిగా వాడినక్కడి నుంచి బయటికి తీసుకురావాలండి. ఏకమైన ఆ టోటల్ గ్యాంగ్ కి గుణపాఠం నేర్పించాలి. అవునమ్మా, ఆ పాఠం వాళ్ల జీవితాంతం గుర్తుండిపోవాలి. మర్చిపోలేనత్తయ్య గారు. నేను పడిన బాధ దాన్ని మర్చిపోనివ్వదు. ఏ ఇల్లరికపు అల్లుడుగా వాణ్ణి ఇరికించాలని సంతోషపడుతున్నారో అదే ఆ కనకంకి కొరకరాని కొయ్యేలా మారేలా చేస్తాను. వదలను. ఛాలెంజ్ చేసి వెళ్ళింది, చేసేస్తుందంటావా అత్తయ్య? అంత లేదు శృతి. మనం అంత చేసిన దానికి ఏవన్నా మాట్లాడకపోతే బాగోదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి వెళ్ళింది. ఏం చేయలేదు, చేతులెత్తేయడమే చేస్తుంది. ఓ ఓకే ఓకే. అయినా వదిలిన బాణం అయితే గుచ్చుకుంది అత్తయ్య. మామూలుగానా? లైఫ్ లాంగ్ ఈ గాయమే మందు. ఎస్, ఆ మానని గాయానికి పంచేని మందు వేసుకుంటూ ఉండడమే. యునో. అత్తయ్య, ఇల్లరికు పల్లుడైపోయాడు కదా అని వదిలేసావు కదా? వదిలేయడానికే ఇలా ఫిక్స్ చేసింది. వాడితో ఒక ఆట ఆడుకోను. వింటాడా అండి? ఇప్పుడు వాడి జుట్టు నా చేతుల్లో ఉంది. ఏమన్నా తోక జాడిస్తే తోక కత్తిరిస్తా. బాగా చెప్పారు. ఆ భయం ఉన్నంత వరకు మనం చెప్పింది చెయ్యాల్సిందే. పాపం ఈ రాత్రి నుంచి అక్షరకు నిద్రే పట్టదు. ఎందుకంటే భర్తకి ఇంగ్లీష్ కూడా రాదన్న వంకతో అవమానించంగా. ఆ రెండూ తలుచుకొని కుళ్ళి ఏడ్చేస్తుంది. ఎస్ ఎస్, ఇప్పుడు కదా మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. యునో. ఇంతకీ మీ ఇల్లరిక మల్లుండి ఏం చేయాలనుకుంటున్నారు? ఇల్లరిక పల్లుణ్ణి ఏం చేస్తారు? నా ఇంట్లో పనివాడేగా. అలాగే వాణ్ణి చూస్తా. ఓహో, అన్ని పనులు చేయాల్సిందే. ఇక వాడు నా ఇంటి పని మనిషే. ఆ అక్షర నా సర్వెంట్ సిస్టర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.